అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి అనే దాని గురించి ఈరోజు మనము ధ్యానిస్తామండి. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము చేయాల్సింది ఏంటంటే, ప్రతి పరిస్థితిలో ప్రతి సమయములో దేవుని పైన మనము నమ్మకం ఉంచాలి. ఓకే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులలో దేవుని పైన మనము విశ్వాసం ఉంచాలండి. అప్పుడే దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చారనుకోండి, నేను నిన్ను హెచ్చించి ఘనపరుస్తాను అని. కానీ నా జీవితంలో మాత్రము చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే నా జీవితంలో ఫెయిలియర్సే ఉన్నాయి, సక్సెస్ లేదనుకోండి. నా జీవితంలో నిందలు అవమానాలు ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు నాకేమనిపిస్తుంది, అరే దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చారు కదా, అది నా జీవితంలో నెరవేర్చబడుతుందా లేదా? ఎందుకంటే నా జీవితంలో ఈ నిందలు ఉన్నాయి, ఈ అవమానాలు ఉన్నాయి, ఈ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇంకా నా జీవితం మారదు, ఇంకా నా జీవితం ఇంతే అని అనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ మనము పరిస్థితుల వైపు చూస్తాం కాబట్టి కంప్లీట్ మన లోపలికి అల్ప విశ్వాసం అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో బికాజ్ ఆఫ్ దట్ అల్ప విశ్వాసం, ఆ వాగ్దానాలు అంటే ఆ వాగ్దానం, దేవుడు మనకి ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడదండి. సో దేవుడు మనకిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? పరిస్థితుల వైపు చూడొద్దండి. పరిస్థితుల వైపు చూస్తే మనకి అల్ప విశ్వాసమే వస్తుంది. పరిస్థితుల వైపు కాక దేవుని వైపు చూడాలి. ఎందుకంటే నాకు ఈ మాట ఇచ్చింది, ఈ వాగ్దానం ఇచ్చింది ఒక మనిషి కాదు కదా, దేవుడు ఇచ్చారు కదా. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. సో నేను ఆయన వైపు చూస్తాను. ఆయన తప్పకుండా, ఆయన నాకు ఏదైతే ప్రామిస్ ఇచ్చినారో ఆ ప్రామిస్ ఆయన నెరవేరుస్తారు. నేను ఆయన వైపు చూస్తాను, పరిస్థితుల వైపు కాదు అని మనము విశ్వాసం కలిగి ఉన్నామనుకోండి, అప్పుడే దేవుడు తను మనకి చేసిన వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తారండి. అల్ప విశ్వాసం మనలో ఉంటే, మనం పరిస్థితుల వైపు చూస్తే దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడవండి. ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న వాళ్ళ గురించి మనము అంటే బైబిల్లో ఉన్న వాళ్ళని మనం చూసుకున్నట్లయితే చాలామంది అండి, దేవుడు వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చారు, కానీ వాళ్ళు పరిస్థితుల వైపు చూడలేదు. ఆ వాగ్దానాన్ని నమ్మినారు, దేవుని వైపు చూసినారు. పరిస్థితుల వైపు కాక దేవుని వైపు చూసినారండి. సో ఆ వాగ్దానాలు వాళ్ళ జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు నేను మీకు ఇద్దరు గురించి చెప్తానండి. అబ్రహాంని మనం చూసుకున్నట్లయితే, అబ్రహాముకి పిల్లలు లేరు కదా, కానీ దేవుడు తనకేం వాగ్దానం ఇచ్చారు? నేను నీకు పిల్లల్ని ఇస్తానని దేవుడు తనకి వాగ్దానం ఇచ్చినారు కదా. సో అబ్రహాముకి ఏజ్ చాలా ఎక్కువ, అంటే ఆ ఏజ్లో పిల్లలు పుట్టడానికి ఛాన్స్ ఉండదు కదా. కానీ అబ్రహాము అల్ప విశ్వాసం కలిగి ఉన్నాడా? లేదు కదా. దేవుడు ఇచ్చినారు మాట, దేవుడు చెప్పినారు, సృష్టికర్త అయిన దేవుడు చెప్పినారు ఈ మాట, ఆయన తప్పకుండా నెరవేరుస్తారు ఈ వాగ్దానం నా జీవితంలో అని నమ్మినారు దేవునిని. ఇట్లా భయపడ్డాడా అండి? అరే నాకు ఏజ్ లేదు కదా, ఇప్పుడు ఈ ఏజ్కి నాకు పిల్లలు పుడతారా అని అబ్రహాం భయపడ్డాడా? భయపడలేదు కదా. జస్ట్ దేవునిని నమ్మినాడంటే అంతే. అరే నాకు మాట ఇచ్చింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు నాకు మాట ఇచ్చారు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఒక మనిషి నాకు వాగ్దానం ఇవ్వలేదు, దేవుడు ఇచ్చినారు. కాబట్టి దేవుడు ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరుస్తారు, నేను నమ్ముతాను దేవునిని అని అబ్రహాము దేవునిని నమ్మినారు. సో దేవుడు అబ్రహాము జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చి ఇస్సాకునివ్వడం జరిగింది. సో పరిస్థితులు అనుకూలంగా లేవు అబ్రహాముకి దేవుని వాగ్దానముని నమ్మడానికి. కంప్లీట్ ఆపోజిట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఆయన ఏజ్ వైపు చూసినాడు అనుకోండి, అరే నా ఏజ్ ఇట్లా ఉంది, ఇప్పుడు నాకు పిల్లలు పుడతారా,
ఈ పిల్లలు పుడతారా అని ఏజ్ వైపు చూస్తే ఆయనకి అల్ప విశ్వాసమే వస్తుండే, కానీ ఆయన ఏజ్ వైపు కాక దేవుని వైపు చూసినారండి. సో ఆ వాగ్దానము నెరవేర్చబడ్డది. ఎందుకు? ఆయన దేవుని వైపు చూసి దేవుని పైన విశ్వాసం ఉంచినారు కాబట్టి. ఓకేనా? దాని తర్వాత యోసేపుని మనం చూసుకుందామండి. యోసేపు ఎట్లున్నారు? యోసేపు జీవితంలో కూడా చాలా అంటే చాలా వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినాయి, కానీ దేవుడు తన ఫ్యూచర్ని కలలలో యోసేపుకి చూపించడం జరిగింది. తన ఫ్యూచర్ని దేవుడు ఒకలాగా చూపిస్తే యోసేపు జీవితంలో పరిస్థితులు ఇంకొకలాగా వచ్చినాయి. అవునా కాదా? ఇప్పుడు ఆ సమయంలో మనమైతే ఏం చేస్తామండి? మీరే చెప్పండి. మనమైతే ఏం చేస్తామంటే, అరే దేవుడు నాకు ఇవి చూపించినారు, కానీ ఇవి నా జీవితంలో నెరవేర్చబడతలేవు, ఇవి నెరవేర్చబడవేమో, ఇంకా నా జీవితం ఇంతేమో ఇంకా అని అనుకుంటాం. కానీ యోసేపు అట్లా ఉన్నారా అండి? ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉన్నారు, ప్రతి విషయంలో దేవుని పైన విశ్వాసం ఉంచినారు, ప్రతి పరిస్థితిలో దేవుని పైన విశ్వాసం ఉంచినారు. సో ఫైనల్గా ఏమైంది? యోసేపు ఫ్యూచర్ని దేవుడు కలల ద్వారా ఏదైతే చూపించినారో అది తన జీవితంలో దేవుడు నెరవేర్చినారు. సో వీళ్ళిద్దరి జీవితాలలో దేవుని అబ్రహాము జీవితంలో దేవుని వాగ్దానం కావచ్చు, ఇంకా యోసేపు జీవితంలో దేవుడు కళ ద్వారా చూపించిన తన ఫ్యూచర్ కావచ్చు, నెరవేర్చబడడానికి రీజన్ ఏంటి? వాళ్ళు పరిస్థితుల వైపు చూడలేదు, దేవుని వైపు చూసినారు కాబట్టే అవి వాళ్ళ జీవితంలో నెరవేర్చబడ్డాయి. అవునా కాదా అండి? అవును కదండి. సో మనము ఈ వాక్యం ద్వారా మనం ఏం అంటే ఈ వాక్యం నుంచి మనమేం అర్థం చేసుకోవచ్చు అంటే అండి, మన జీవితంలో దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తారు. సో ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనము దేవుని వైపు చూడాలి, ఆ పరిస్థితుల వైపు కాదు. అప్పుడే ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. లేదు నేను ఇట్లనే అల్పవిశ్వాసం కలిగి ఉంటాను, నేను పరిస్థితుల వైపే చూస్తాను, దేవుని వైపు చూడను అంటే ఆ వాగ్దానాలు మన జీవితంలో అస్సలు నెరవేర్చబడవండి. సో అబ్రహాం నుంచి యోసేపు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వాళ్ళు పరిస్థితుల వైపు కాక దేవుని వైపు చూసినారు. సో మనం కూడా వాళ్ళలాగా ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాలు ఆయన నెరవేరుస్తారండి. ఇప్పుడు హ్యాపీనెస్లో పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవునిని నమ్మడం గొప్పతనం కాదు. వ్యతిరేకమైన పరిస్థితులలో కూడా దేవునిని నమ్మడం అదే గొప్పతనం. అదే దేవునిని మనము నిజముగా నమ్ముతున్నట్టు, నిజముగా ప్రేమిస్తున్నట్టు అవుతుందండి. సో కాబట్టి మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాలని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్దాం. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ అంటే వాగ్దానాలని నమ్మే విశ్వాసం మనకి లేదనుకోండి, మనం ఏం చేద్దామంటే దేవునికి ప్రేయర్ చేద్దాం. దేవా, ఈ వాగ్దానాలని నేను నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే నా జీవితంలో పరిస్థితులు ఒకలాగా ఉన్నాయి, ఈ వాగ్దానము ఇంకొకలాగా ఉంది. అంటే ఈ వాగ్దానానికి కంప్లీట్ ఆపోజిట్గా నా జీవితంలో పరిస్థితులు ఉన్నాయి దేవా, కానీ నేను వాగ్దానాల వైపు చూడాలనుకుంటున్నాను, మీ వైపు చూడాలనుకుంటున్నాను, కానీ పరిస్థితుల వైపు చూడాలని అనుకోవట్లేదు దేవా. సో ప్లీజ్ దేవా, నేను అలా చూడలేకపోతున్నాను, మీరే నాకు అలా మీ వైపే చూసే కృపను దయచేయండి. ఎట్లయితే పేతురు నీళ్ళ వైపు చూసినప్పుడు భయపడ్డాడో అట్లా మేము ఉండొద్దు ప్రభా, మేము మీ వైపు చూసేవారిగా మేము ఉండాలి ప్రభు అని చెప్పి మనము దేవునికి ప్రేయర్ చేసినాం అనుకోండి, దేవుడు ఆ పరిస్థితుల వైపు కాకుండా ఆయన వైపు చూసే కృపని మనకిస్తారండి. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.